కళ్యాణ్ గారిని ఆయనకి అర్థం చేసుకోరు, ఆయన మనకు అర్థం కారు అంటారు కదా, అలా కాదు. ఆయనకు తెలియదు. నాకేంటి కూడా ఇప్పుడు దాకా ఆయనకు ఒక విజన్ కానీ, ఒక సమస్యల గురించి ఒక అవగాహన కానీ కనపడింది. మోదీతో ఉంటాడు, ఇంకొకరిని తిడతాడు, సడన్ గా వెళ్ళి ఏఐడిఎంకే గురించి మాట్లాడతాడు, ఎంజీఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు, కువెంపు గురించి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో కూడా ఒక కుల బహిష్కరణ జరిగింది. ఇడిన మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర ప్రజల్లో ఇంత ఉందని నాకు తెలియదు, తమిళనాడులో ఇంత ఉందని తెలియదు. అరే నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా మహారాష్ట్ర, ఇది వెస్ట్ బెంగాల్. నాకు కులం, మతం, ప్రాంతం అంటగడితే అధికారుల నుంచి తలెత్తదాకా నా కోపం వస్తుంది. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. గుడికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా మీది కాదా?